విశాఖలో 2004-9లో ప్రభుత్వం పలువురు రైతుల దగ్గర భూమి తీసుకుని వాటికి బదులుగా వీఎంఆర్డీఏ భూములకు పూర్తి హక్కు కల్పిస్తూ ఇచ్చారు. ఆ భూములు రైతుల వద్ద పలువురు కొనుక్కున్నారు. వారికి న్యాయం చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. అధ్యక్ష, పాపం వ్యక్తులు మంచోళ్ళు అయి ఉండొచ్చు, బట్ వాట్ అబౌట్ ద నాలెడ్జ్? విద్యాశాఖకి నడపటానికి అత్యంత క్లిష్టమైన శాఖ అధ్యక్ష విద్యాశాఖ. మనతో పాటు జీవితాంతము జీవితకాలం వచ్చేదే విద్య అధ్యక్ష. మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అధ్యక్ష. తల్లిదండ్రులు రారు, తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వారు న్యాచురల్గా మరణించడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఉన్నంత వరకు విద్య మనతో పాటే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి మంచి ఉన్నత విలువలు కలిగి అట్లాగే ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కట్టబెట్టడం అనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే టీచర్స్ బదిలీలు దీనిపైనే మనం చర్చించాలి కాబట్టి ఎక్కడా డీవియేట్ అవ్వకుండానే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది విశాఖ జిల్లాలో అధ్యక్ష ఇదివరకు టీచర్స్ని నిబంధనలకి విరుద్ధంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంత పాఠశాలల నుంచి పాడేరు పాఠశాలలకి బదిలీ కాబడిన ఉపాధ్యాయుల గురించి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష 2000 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు జరిగిన ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు ఏజెన్సీ వారికి ఏజెన్సీ ప్రాంతంలోను, మైదాన ప్రాంతంలో ఉన్న వారికి మైదాన ప్రాంతంలోనే వేరువేరుగా చేపడుతూ వచ్చేవారు అధ్యక్ష. కానీ 2023 జూన్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనలకు విరుద్ధంగా జీవో 117 అమలు పేరుతో అధ్యక్ష సుమారు 350 మంది ఉపాధ్యాయుల్ని నిర్బంధంగా పాడేరు ఏజెన్సీకి బదిలీ చేశారు అధ్యక్ష. వీరిలో పాపము అత్యధికంగా ఉన్నవారు మహిళల అధ్యక్ష. వారి వయసు కూడా 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వయసు కలిగిన వారు అధ్యక్ష. వారికి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అట్లాగే వీరు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండలేక నిధులు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే జీఓఆర్టీ నెంబర్ 86 డేటెడ్ 30/6/2023లో అధ్యక్ష ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం అధ్యక్ష ఏజెన్సీలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల బదిలీలలో ఏడాదికి స్టేషన్ పాయింట్స్తో పాటు అదనంగా 5 పాయింట్స్ క్యూములేటివ్గా ఇస్తారు అధ్యక్ష. దానికి క్యుములేటివ్ ఎఫెక్ట్ తోటి ఈ టీచర్స్కి కూడా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రివర్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జీఓఆర్టీ నెంబర్ 82 డేటెడ్ 23/5/2023 ఏపీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఏజెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు బదిలీలో ఏడాదికి ఇస్తున్న 8 స్టేషన్ పాయింట్స్ని కూడా టీచర్స్కి ఇవ్వాలని వారి కోరిక అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏజెన్సీకి బదిలీ కాబడిన మైదాన ప్రాంతంలో ఉన్న బదిలీ కాబడిన మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు అధ్యక్ష మైదాన ప్రాంతంలో కోరుకున్న చోటకి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా నేను కోరుకుంటూ వీరికి న్యాయబద్ధంగా వారికి ఇబ్బందులు లేకుండా చేయవలసిన అవసరం విద్యాశాఖ మంత్రి గారి పైన ఉందని తెలియజేసుకుంటే అధ్యక్ష ఒక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష. ఇందాక యూనివర్సిటీస్ బిల్ పెట్టారు అధ్యక్ష. అట్లాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీలో అధ్యక్ష మనకి 28 డేస్ శాలరీ తోటి చేస్తున్న కార్మికులు ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 28 రోజులకు మాత్రమే జీతం ఇస్తారు. తర్వాత 28 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 28 డేస్ అధ్యక్ష. వీళ్ళు పేరే 28 డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ 28 డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష. వీళ్ళు పాపం హాస్టల్స్లో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే వీరికి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి వారి కోరిక అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని వారిని టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించవలసిందిగా తమరు కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే వాళ్ళు పాపం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ అధ్యక్ష ఏది అవ్వలేదు అధ్యక్ష. అట్లాగే జీఓఆర్టీ 142 ప్రకారం అధ్యక్ష అప్పుడు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు వారి గురించి చాలా మాటలు ఎదురు కూడా మనము దీంట్లో సభలో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయన కేవలము
148 మాత్రమే 48 మందికి మాత్రమే టైం స్కేల్ ఉద్యోగస్తులుగా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. మిగిలిన 229 మందిని కూడా టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తింపు కోసం తాత్సారం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, తమరికి మరి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అధ్యక్ష, ఇదివరకు మన ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో హయాంలో ఉన్నప్పుడు 6/12/2018లో వీరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ అభిప్రాయం ప్రకారము కక్షపూరితంగా వీళ్ళకి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించలేదని చెప్పి వారు తెలియజేసుకున్నారు అధ్యక్ష. వారికి కూడా మన విద్యాశాఖ మంత్రి వారు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మీరు నాకు సమయం ఇచ్చినందుకు మరి